హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మైండ్కి సంబంధించిన చిన్న చిన్న యాక్టివిటీస్ మీకు చేసి చూపించాలని మేము ముందుకు వచ్చాను. ఈ పట్టుకున్నది ఏంటి అని తెలియడం కోసం కొన్ని గెస్చర్స్ ద్వారా ఆడియన్స్కి మనం తెలియజేయాలి. ఇలా పట్టుకున్నాం, ఆ తర్వాత ఇది ఏంటి, దాన్ని మళ్ళీ ఇలా పట్టుకున్నాం, ఇలా అన్నాను. అప్పుడు ఏమైంది, దీని సైజు అంటే నా 2 చేతుల సైజ్ అంతా ఉంది అని ఇమాజినేషన్ లో ఆడియన్ అనుకుంటాడు. ఇంతవరకు దీని సైజ్ ఎంతో ఆడియన్కి తెలిసింది. తర్వాత ఇది ఏంటి అనేది తెలియాలి కదా. కాబట్టి ఇప్పుడు ఇలా పట్టుకున్నాము, ఇలా వదిలేసాం, మళ్ళీ ఇలా అన్నాం అంటే ఇంతవరకు ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా పట్టుకొని ఇలా అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏదో బనానా లాగా ఉన్నది ఇది తొక్క తీస్తున్నాడు అని అనుకుంటారు. ఇక్కడ ఇంకో చిన్న విషయం, మనం ఆడియన్స్ కోసం చేస్తున్నాం. అది నిజంగా మనం బనానా తినేటప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ కోసం మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ తొక్క చిన్న ఇలా మొటిమికిల్లి ఇలా సింపుల్ గా చేసాం అనుకోండి, అది రియలిస్టిక్ గా ఉండదు. దాన్ని ఇలా అంటే ఈ చేతిలో ఉన్న అరటిపండును ఆపోజిట్ రియాక్షన్ లో ఇలా ట్విస్ట్ చేస్తూ ఈ తొక్కను మనం ఇలా తీయాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇది పట్టుకొని కొంచెం సగం వరకు తీసాం. వీటిని తీసేటప్పుడు చేతిని అటు ఇలా మలచాలి, ఇటు చేసేటప్పుడు ఇలా, నెక్స్ట్ వెనక్కి ఇలా. మళ్ళీ ఒకసారి ఇది ఊరికే ఇలా తీసాం అనుకోండి, అది రియలిస్టిక్ గా అనిపించదు. ఎటువైపు అయితే నువ్వు తొక్క తీస్తున్నావో ఈ బనానా హోల్డ్ చేసినటువంటి చెయ్యి కొంచెం ఈ విధంగా రియాక్షన్ ఇవ్వాలి, ఇలా ఇలా ఇలా. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 4 వైపులా సగం వరకు మనం బనానా ఇది తీసాం. దీన్ని తీసుకొని ఇలా తింటాం. కానీ ఆ ముక్క కొరకిన బయట ఏదైతే ఉందో అది నోటు లోపల ఉంది అన్నది కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే మళ్ళీ మొదటి నుంచి వద్దాం. అంటే మన నాలుకనే ఈ లోపల బొగ్గు లోపలికి నాలుకని ఇలా పెట్టాం అనుకోండి, అది నిజంగా తిన్న ఫీలింగ్ వస్తుంది. సరే, సగం మొక్క అయితే ఇంకో బయట మనం ఆ తినే ఫీలింగ్ ని కూడా నిజంగా తిన్నట్టు ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తే ఆడియన్ కూడా మనం తింటున్నామని ఫీల్ అవుతాడు. సో ఆ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఇప్పుడు సగం తిన్నాం, మిగతా సగం ఈ చెయ్యి ఇలా ఉంటుంది కదా, తొక్క కిందకి రాదు కదా, కాబట్టి ఇలా కిందని ఇలా పట్టుకుందాం, ఈ చెయ్యి ఓపెన్ చేసి. ఇప్పుడేంటి, ఇప్పుడు యాక్చువల్గా చెయ్యి ఇలా ఊపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడియన్స్ కోసం ఎప్పుడైతే తొక్కని కిందకి అన్నామో అది కొంచెం ఇలా మూమెంట్ ఉంటుంది కదా, అందువల్ల చేతిని కొంచెం మూమెంట్ ఇలా చేస్తాం. తినేసిన తర్వాత ఈ తొక్కని ఇలా పట్టుకొని అంతే. సో ఇన్ని విషయాలు మనం మైండ్ చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మనం ఏది చేసినా ఆడియన్స్ అర్థం కావడం కోసం చెయ్యాలి. అంతేగాని మనకేదో మనకు నచ్చినట్టు మనం చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి అర్థం కాదు. సో విషయం మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.